ఈసారి ఉమ్మడి రాష్ట్రంలో డ్రిప్ ఇరిగేషన్ పైలట్ ప్రాజెక్టును ప్రారంభించాం. దీనిపై నాటి కాంగ్రెస్ పార్టీ అవహేళన చేసింది. ఆ తర్వాత డ్రిప్ ఇరిగేషన్ జాతీయ స్థాయిలో వేసిన టాస్క్ ఫోర్స్కు అనేక నేతృత్వం వహించారు. ఇవాళ డ్రిప్ లేని రాష్ట్రం లేదు, పొలం లేదు. వాట్ చంద్రబాబు నాయుడు గారు, థ్యాంక్స్ టుడే నేషనల్ థింగ్స్ టుమారో. చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఏం ఆలోచిస్తారో దేశం రేపు అదే ఆలోచిస్తున్న దానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి అధ్యక్ష? ఇలాంటి డ్రిప్ ఇరిగేషన్ గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. కేంద్ర ప్రభుత్వం డ్రిప్ ఇరిగేషన్ పథకం కోసం విడుదల చేసిన 616 కోట్ల రూపాయలను గత ప్రభుత్వం దాడి మళ్లించింది. మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డ్రిప్ ఇరిగేషన్ కోసం 176 కోట్ల రూపాయలను విడుదల చేసి అదనంగా 85,000 హెక్టార్లకు డ్రిప్ ఇరిగేషన్ కింద తీసుకురావడానికి మా ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. జీవితంలో ఒక్కసారైనా డాక్టర్, లాయర్, పోలీస్ మరియు బోధకుడు అవసరమని చెబుతూ ఉంటారు. కానీ రైతు ప్రతిరోజు అవసరం, 3 పూటల అవసరం. కాబట్టి అలాంటి అన్నదాతలను ప్రగాఢ కృతజ్ఞతాభావంతో మేము మరో సూపర్ 6 హామీని నెరవేర్చడానికి సిద్ధమవుతున్నామని తెలియజేయడానికి ఎంతో సంతోషంగా ఉంది. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా అన్నదాత సుఖీభావ కింద ప్రతి రైతుకి ఏటా 20,000 రూపాయలు అందించేలా కేటాయింపులు చేశామని చెప్పడానికి గర్విస్తున్నాం అధ్యక్ష. మా ప్రభుత్వం వ్యవసాయ రంగానికి ఉత్తమించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 21.87 లక్షల వ్యవసాయ పంపు సెట్లకు 9 గంటల ఉచిత పగటిపూట విద్యుత్తును సరఫరా చేస్తోంది. చేపల వేట నిషేధ కాలంలో మత్స్యకారులకు అందించే ఆర్థిక సహాయాన్ని 10,000 రూపాయల నుండి 20,000 రూపాయలకు రెట్టింపు చేస్తామని మేనిఫెస్టోలో మరో హామీని నెరవేర్చడానికి తగిన కేటాయింపులు చేశామని సంతోషంగా ప్రకటిస్తున్నాను. 2025-26 ఆర్థిక సంవత్సరానికి వ్యవసాయం మరియు అనుబంధ రంగాలకు 13,487 కోట్ల రూపాయల కేటాయింపులను ప్రతిపాదిస్తున్నాను. కాలే కడుపుకు పట్టెడన్నం పెట్టడమే మా సిద్ధాంతం అని చెప్పిన శ్రీ నందమూరి తారక రామారావు గారి దీన్ని నిజం చేసే దిశగా 1994 సంవత్సరంలో 2 రూపాయలకే కిలో బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టారు. దేశం మొత్తం ఈ నమూనాని అనుసరించింది. మన రాష్ట్రంలో ప్రారంభమైన ఈ పథకం 3 దశాబ్దాల తర్వాత జాతీయ ఆహార భద్రతా చట్టం 2013 రూపకల్పనకు ఆధారమైంది. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు నాణ్యమైన బియ్యాన్ని మా ప్రభుత్వం సరఫరా చేస్తోంది. వచ్చే విద్యా సంవత్సరం నుండి మధ్యాహ్న భోజన పథకం కింద ప్రభుత్వం పాఠశాలలు మరియు సాంఘిక సంక్షేమ వసతి గృహాలకు ప్రత్యేకంగా ప్యాక్ చేయడానికి నాణ్యమైన బియ్యం సరఫరా చేయబడుతుందని గౌరవ సభకు తెలియజేస్తున్నాను. గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన ధాన్య సేకరణ ప్రక్రియను మా ప్రభుత్వం మెరుగుపరిచింది. వ్యవసాయం రాబడిలో వరి కొనుగోలుకు ఇచ్చే మద్దతు ధర ముఖ్యమైనది అని మనందరికీ తెలుసు. 2024 ఖరీఫ్ కాలానికి గాను 5.50 లక్షల మంది రైతులకు 32.7 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు గాను మా ప్రభుత్వం 7,564 కోట్ల రూపాయలను 45 గంటల లోపునే చెల్లించడం జరిగిందని గౌరవ సభకు గర్వంగా తెలియజేస్తున్నాను. వాస్తవానికి 90% మంది రైతులు 24 గంటల్లోనే చెల్లింపులు జరిగాయి. గత ప్రభుత్వం హయాంలో పెండింగ్లో ఉంచిన ధాన్యం కొనుగోలు చెల్లింపులకు సంబంధించి 1,674 కోట్ల రూపాయలను మా ప్రభుత్వం చెల్లించింది. తన సోదరీమణులకు వంటింటి కష్టాల నుండి గట్టెక్కించడానికి మన గౌరవనీయ ముఖ్యమంత్రి గారు 1999 సంవత్సరంలో దీపం పథకాన్ని తెచ్చారు. ఈ పథకం సంప్రదాయ కట్టెలపై వాడకం నుండి ఎల్పిజి సిలిండర్ల వాడకం వైపు పేద ప్రజలు, మహిళలు మారడానికి దోహదం చేసింది. మహిళలు మహారాణులనే విశ్వాసంతో మా ప్రభుత్వం ఈ వారసత్వాన్ని నేడు కొనసాగిస్తూ దీపం 2.0 పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద 90.1 లక్షల మంది అర్హులైన లబ్ధిదారులకు సంవత్సరానికి 3 ఎల్పిజి సిలిండర్లను మా ప్రభుత్వం ఉచితంగా అందిస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను దీపం 2.0 పథకం కోసం 2,601 కోట్ల రూపాయల కేటాయింపులు ప్రతిపాదిస్తున్నాను. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను పౌర సరఫరాల శాఖకు 3,806 కోట్ల రూపాయలు కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. ఈ సంక్షేమ రంగానికి ప్రజలకు సామాజిక సంక్షేమానికి అందించడమే అధికారం యొక్క ఏకైక నిధి. బెంజమిన్ డిస్రేలి స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యాలను అనుగుణంగా మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి మా ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. వృద్ధులను ఓటు బ్యాంకుగా పరిగణించకుండా వారి జీవితాలకు ఆసరా కల్పించడాన్ని మా ప్రభుత్వం ఒక సామాజిక బాధ్యతగా భావిస్తోంది. మన గౌరవ ముఖ్యమంత్రి గారు
సామాజిక భద్రతను ఆర్థిక కోణంలో కాకుండా మానవతా దృక్పథంతో చూస్తూ లక్షల కుటుంబాలకు పెద్ద కొడుకుగా మారి 35 రూపాయలతో ప్రారంభమైన పెన్షన్లను ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పేరుతో 4,000 రూపాయలకు పెంచడం జరిగింది. దేశంలోనే అత్యధిక సామాజిక భద్రతా పెన్షన్లు ఇస్తున్న రాష్ట్రం మన రాష్ట్రమే.